హాయ్ అండి. హాయ్. నెక్స్ట్ వీడియోకి వెల్కమ్ అండి. పాపం అండి డెమాన్ పవన్. తను అది మనీ ఇచ్చినా కూడా తను ఎలా చెయ్యాలి ఏంటి అనేది మొత్తం పాపం చాలా బాధాకరంగా చెప్పాడు. తన పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. కొంచెం డెమాన్ కూడా మంచి థర్డ్ పొజిషన్లో అలా ఉండి మంచి హైక్ తీసుకొని ఇంటికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఇమాన్యుయల్ కూడా అంతే కష్టంతో బతికొచ్చాడండి. ఇమాన్యుయల్ కూడా మంచి వర్తే రావాలని కోరుకుంటున్నాను. తనూజ అంటే విన్నర్ కాబట్టి కళ్యాణ్ పడాలా కూడా రన్నర్ ఆఫ్ ది విన్నర్ కాబట్టి నో ప్రాబ్లం. కాకపోతే బయటకు వచ్చాక వీళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది తెలియదండి. కళ్యాణ్తో కానీ తనూజ బాగా ఫ్రెండ్లీగా ఉంటే కళ్యాణ్ ఇంకా ఎన్నెన్నో సాధిస్తాడండి. వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బయటకు వచ్చాక ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమాన్ మాత్రం బాగా కలిసి ఉంటారండి. అందులో రీతు చౌదరి కూడా ఉంటుంది. రీతు చౌదరి అన్న కూడా నాకు ఇష్టమేనండి. బయట ఎలా ఉన్నప్పటికీ చాలా పద్ధతిగా బయట తను చేసే షోస్ని బట్టి హౌస్లో ఉన్న రీతు చౌదరిని రెండు కంపేర్ చేసి చూస్తే రీతు చౌదరి హౌస్లో చాలా బాగుందని చెప్పుకోవాలి. మంచి డ్రెస్సింగ్ వేసింది, అందరితో జెన్యూన్గా ఉన్నింది, కోతిలాగా ఉన్నింది, బాగా ఆడింది. గేమ్స్ అయితే చాలా 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 ఎఫర్ట్ పెట్టింది. గొడవలు కూడా బాగా ఆడింది. చాలా బాగుండింది. వెల్ అండ్ గుడ్. బిగ్ బాస్ అయిపోతుందంటే బాధేస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరూ మాత్రం హ్యాపీగా ఉన్నారు. మా అమ్మ బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మా పిల్లలు బాధపడుతున్నారు. డాడీ చూడండి డాడీ, మమ్మీకి బిగ్ బాస్ ఎప్పుడైపోతుందో మాతో ఎవరితో మాట్లాడట్లేదు, బిగ్ బాస్ అయిపోతే కానీ మాతో మాట్లాడరు మమ్మీ అని వాళ్ళ డాడీ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ 2-3 రోజులేనండి బిగ్ బాస్ అయిపోతుంది. ఐ మిస్ బిగ్ బాస్. అదేనండి మా వెంకి బాబు. చూడండి మీరు ఎవరన్నా ప్లీజ్ కొంచెం ఫుడ్ తినట్లేదు, చలికి తినట్లేదేమో. నేను చాలా వాటిలో సెర్చ్ చేశానండి మా వెంకి కోసం. కొద్దిగా ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. ఇంకొకటి, నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఇంకా చాలామంది చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.